మహబూబాబాద్ జిల్లా నారాయణపురంలో మిషనరీ మర్డర్లు కొనసాగుతున్నాయి. ఏడాదిలోపు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 9 నెలల క్రితం సంపులో పడి 4 ఏళ్ల చిన్న కొడుకు మృతి చెందితే తాజాగా 6 ఏళ్ల పెద్ద కొడుకును ఉరేసి హత్య చేశారు దుండగులు. ఉపేందర్, శిరీష దంపతులకు 3 కుమారులున్నారు. మనీష్, మోక్షిత్, నిహాల్. జనవరిలో సంపులో పడి చిన్న కొడుకు నిహాల్ మృతి చెందాడు. నెల రోజుల క్రితం పెద్ద కొడుకు మనీష్పై హత్యాయత్నం జరిగింది. ప్రాణాలతో త్రుటిలో తప్పించుకున్నాడు మనీష్. తాజాగా ఉరేసి మనీష్ని హత్య చేశారు దుండగులు. మనీష్పై హత్యాయత్నం జరగడంతో నిహాల్ను కూడా చంపేసి సంపులో పడేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన 2 కొడుకుల మృతితో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. హత్య ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వరుస హత్యల వెనుక ఎవరున్నారని మాత్రం ఇంకా మిస్టరీ కొనసాగుతుంది. ఒకే కుటుంబానికి చెందిన పిల్లలపై ఎందుకు ఈ హత్యాయత్నం చేస్తున్నారు? కుటుంబ కలహాలే కారణమా లేదా ఇతరత్ర ఆర్థిక వ్యవహారాలు ఏమైనా కారణమనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో చిన్న కుమారుడిని చంపేశారు. తర్వాత పెద్ద కుమారుడిపై నెల రోజుల క్రితం హత్యాయత్నం జరిగింది. తాజాగా అదే అబ్బాయిపై హత్యాయత్నం జరిగి అది సక్సెస్ అయింది. హత్యను చేసి ఆ దుండగులు పారిపోయిన పరిస్థితి. అయితే ఎందుకు చేశారు హత్య, ఈ కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేశారనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రస్తుతం మీరు చూస్తున్న దృశ్యాలు కుటుంబ సభ్యులు రోధిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఆ కుటుంబానికి చెందిన పిల్లలపై ఎవరు పగబట్టారు, ఎందుకు అంత కక్ష కట్టారనేది మాత్రం ఇంకా తేలాల్సింది. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నారాయణపురంలో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. గతంలో కూడా మనీష్ అనే అబ్బాయిపై హత్యాయత్నం జరిగినట్టుగా చెప్తున్నారు. అప్పుడు త్రుటిలో తప్పించుకున్నాడు. తాజాగా మరోసారి హత్యాయత్నం జరిగింది. ఈసారి ఆ అబ్బాయిని అర్ధరాత్రి ఉరివేసి చంపినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటన జరుగుతున్నసేపు ఇంట్లోకి వచ్చే హత్య చేసేంత ధైర్యం ఎవరుకుంది, అసలు ఎలా చేయగలిగారు, ఎందుకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి, వరుసగా ఆ కుటుంబంపైనే ఎవరు కక్ష కట్టారు, ఎందుకు ఈ హత్యలు చేస్తున్నారని మాత్రం ఇంకా మిస్టరీ కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. 6 సంవత్సరాల మనీష్ అనే బాలుడు మొత్తం ఉదయం పూట ఆటలాడుకొని నిద్రించిన సమయంలో తెల్లారవారికి మృతి చెంది చనిపోయి ఉన్నాడు. అతని గొంతుపై కూడా ఎవరో ఉరేసినట్లు ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఎవరైతే మనీష్ను చనిపోయారో మృతదేహాన్ని మహబూబాబాద్ పోస్ట్ మార్టం తరలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడ జిల్లా కేంద్రాన్ని తరలించిన పరిస్థితి కనబడుతుంది. అయితే నారాయణపురం గ్రామానికి చెందినటువంటి ఉపేందర్, శిరీష దంపతులకు 3 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు మనీష్ ప్రస్తుతం 6 సంవత్సరాలు ఈరోజు చనిపోయినట్లు గుర్తించారు. రెండో కొడుకు మోక్షిత్ ప్రస్తుతం ఉన్నాడు. నిహాల్ గత సంవత్సరం క్రితమే హౌజ్లో పడి కూడా మృతి చెందారు. ఈ కుటుంబంలో ఇది 2వ మరణం. 2 చిన్నారులు కూడా చనిపోవడం ఈ కుటుంబంలో విషాదాలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. మనీష్ మృతి గల కారణాలు ఏంది? మనీష్ వారి నానమ్మ ఉన్నారు. అమ్మ అసలు ఏం జరిగిందమ్మ? మనీష్ ఎట్లా చనిపోయాడు? మనీష్ తరకే పండుకొని ఉన్నాడు సారు. నేను పత్తేర పోయిన సారు. పత్తేర పోయి వచ్చిన 5:30కు వచ్చిన, తానం చేయంటే తానం చేసిన, బట్టలు ఇచ్చింది తానం చేసిన, మేక పిల్లకు మందు పెట్టమంటే మందు పెట్టినాం. నేను ఆడ బతుకమ్మలు ఆడుతుంటే ఇక నేను అన్నే కూర్చున్నా. కొద్దిసేపు కూర్చున్నాక ఏం చేసిండు, ఇంత అన్నం వేయమన్నాడు. ఆయన అన్నం వేసిన, నేను కూడా ఇంత వేసుకొచ్చుకున్నా. అందరం అన్నే కూర్చొని తిన్నాం. అందరం కొంచెం మాట్లాడినాం. మరి పిల్లగాడు ఇంతసేపు అన్నాడు ఏంటంటే నన్ను ఎదురొస్తుందని పండుకున్నాడు. అత్తమ్మ అన్నం తిన్నాడు అంటే తిన్నాడు అన్నది. మరి జ్వరం ఉందంటే లేదన్నాడు. నేను రాగానే టిఫిన్ ఆడబెట్టి అడిగిన, పిల్లగాడు ఏడవనంటే పండుకున్నాడు అత్తమ్మ అని అన్నది. సరే పండుకొని అనుకొని నేను కూడా సప్పుడేకుండా తానం చేసి నేను ఆడ బతుకమ్మల కాడ కూర్చున్నాక అన్నం తిన్నాక మా ఏరాలు అన్నది కదా, మరి పిల్లగాన్ని ఇంకా లేపుతలేరు ఎందుకే, వాడికి నిద్ర వస్తే మాత్రం బోధిన బెటరా అని, మీరు తిన్నారు కదా మీ కడుపు నిండింది మనకు వద్దా అని అన్నది. అనగానే నేను పోయి లేపుతా అక్క, పిల్లగాన్ని లేపుతానని నేను పోయి లేపుతారు. మనిషి లేడు, ఏం మాట్లాడతలేడు, చచ్చిపోయి ఉన్నాడు. మనిషి మనిషిని మొత్తుకొని ఇక నేను పిల్లగాన్ని ఎత్తుకొని బయటకు ఇంట్లోకి రాబోతారుకనే లబ్బ మొత్తుకొని ఇక అట్టినే కూలబడ్డ పిల్లగాన్ని వేసుకొని. కూలబడ్డాక ఏం చేసింది, మాకు బావ కోడలు వచ్చి నువ్వంతా అదురు పెట్టకు, ఆగు, మీ పిల్లగాన్ని పిడిచి వచ్చినట్టుంది ఆగు అని ఇక ఎవరు చూస్తలేరు. ఎవరు నేను కూడా చూడలే. ఇక ఆ పిల్లగాన్ని ఎత్తుకొని హాస్పిటల్ కడిగిపోయారు. హాస్పిటల్ కడిగిపోతే ఆయన చనిపోయిందని చెప్పంగానే ఇంటికి తీసుకొచ్చిండు. ఇంటికి తీసుకొచ్చినాక మా కొడుకు ఫోన్లు చేసిర్రు, చుట్టాలకు అందరికి ఫోన్లు చేసిర్రు. అమ్మ ఇప్పుడు మనీష్ గత నెల రోజుల క్రితం కూడా మెడ మీద కత్తి కాట్లు ఉన్నాయమ్మా, అప్పుడు ఏమైందమ్మా? అప్పుడు సుత నిద్ర అట్లనే కోసిపోయిల్లు సారు. నిద్ర అట్లనే అప్పుడు సుత ఇట్లనే నిద్ర అట్లనే కోసిర్రు. ఎవరికి వస్తారు ఏం కథ అని ఇట్లా పోలీసు వాళ్ళకి ఇంటికి చేస్తే వాళ్ళు వచ్చిర్రు, గిట్టినే వీడియోలు తీసుకున్నారు, అని చేసుకున్నారు సారు. మాకు ఏం న్యాయం చేయలేదు. వాళ్ళు సుత 2 రోజులు వచ్చిండ్రు, ఎవరికి వస్తారు అని అన్నారు. తిరిగిరు పోయిర్రు.
వాళ్ళు సుతం మాకేం న్యాయం చేయలేదు, ఏం చేయలేదు. ఏం చేస్తాం, మా కర్మ దేవుడు ఇచ్చినోడు వాడే తీసుకుపోతాడు అనుకొని మేము కూడా వదిలేసి సప్పుడే ఊకున్నాక ఏం చేసిండు, ఇక నా కొడుకు వచ్చి చూసినాక ఇక మాకేం కావాలంటే మాకు న్యాయం కావాలి, నా పిల్లలకు మాకు న్యాయం జరగాలి. న్యాయం చేస్తారో ఏం చేస్తారో అది ఇక మీ ఇష్టం. మొత్తానికి మనీష్ ఎవరైతే మృతుడు 6 సంవత్సరాల బాలుడు ఉన్నాడో సరిగ్గా నెల రోజుల క్రితమే హత్యాయత్నం కూడా అతని మీద జరిగింది. గొంతుపై కత్తి కాటడం కూడా అప్పుడు సంబంధించిన కుటుంబీకులు గుర్తించి అప్పుడు పోలీసు వాళ్ళకు కూడా ఫిర్యాదు చేశారు. సరిగ్గా నెల రోజుల క్రితం హత్యాయత్నం, నెల తర్వాత నిజంగా నిద్రమత్తులోనే చనిపోయి ఉండడం కూడా కుటుంబీకులు కన్నీరు మున్నీరు విలిపిస్తున్నారు. సంబంధించిన మనీష్ సంబంధించిన తల్లి ఉంది. అమ్మ అసలు ఏమైందమ్మా మీ మనీష్కు? ఏమైంది, ఎట్లా? ఇంటికాడ మీరే ఉన్నారట? నేనే ఉన్నా సార్, పండుకున్నాడని పని చేసుకుంటున్నాడు. పండుకున్నాక మరి ఏమైంది గమనించలేదు సార్. మంచిగా పండుకున్నాడు, మంచిగా రాసుకుని నిద్ర వస్తుంది పండుకున్నాడు సార్. నా పండుకొని ఊకున్నా సార్. నేను ఎదురుగా అప్పి కూరేసి పండబెట్టిన, పండుకున్నాడు అని పని చేసుకున్నా. సాయంత్రం కాదే బతుకమ్మని వేసుకొని ఆడతానికి పోయినా. మీకు ఎంతమంది పిల్లలు? మరి నిహాల్ కూడా అప్పుడు గతంలో హౌస్లో కూడా పడి చనిపోయాడు అమ్మ, అసలు ఏం జరిగిందమ్మా? ఆయన చిన్న అబ్బాయి నీళ్ళలో పడి చనిపోయింది, హౌస్లో పడి. మరి ఇప్పుడు ఎవరు అనుకుంటున్నావు, ఎట్లా చనిపోయినావు అనుకుంటున్నావు? ఏం అర్థం కావట్లేదు. మొత్తానికి నారాయణపురం గ్రామంలో విషయాచారాలనుకునే చెప్పుకోవచ్చు. ఉపేందర్ శిశ దంపతులకు సంబంధించిన 3 కుమారులు, 2 పెద్ద కుమారుడు మనీష్, చిన్న కుమారుడు నిహాల్, ఇలా 2 కుమారుడు కూడా ఏడాది కాల వ్యవధిలోని 2 ఒకే కుటుంబంలో 2 చిన్నారులు మృతి చెందిన పట్ల నారాయణపురం గ్రామంలో విషాదాచారాలనుకునే చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే మనీష్ ఉన్నారో మనీష్ తల మెడ చుట్టూ కూడా ఎవరో ఉరివేసిన ఆనవాళ్ళు, ఉరేసి చంపారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి. మొత్తానికి ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే మొత్తం పూర్తి విషయాలు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలియనుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మంచిగా రాసుకుంటూ నిద్ర వస్తుంది అని పడుకున్నాడు. సర్లే పడుకోని అని ఇద్దరు కమ్మి కూరేసి పడుకోబెట్టినా. సర్లే అని ఊరికి పని చేసుకొని బతుకలు వేసుకొని ఆడుకుంటాను పోయినా. జ్వరం వస్తుందని కూడా చూసిన వాళ్ళ మీద చేయి పెట్టి జ్వరం రాలేదు. పండుకున్నాడు కదా అని ఇక పండుకొని అని ఇక బయటనే ఉన్నది. నువ్వు మాట్లాడుతుందా చెప్పమ్మా, ఏమైంది అసలు? నైట్ బాబు తినే పండుకున్నాడు. నీకెవరి అనుమానం ఉందా? ఎవరు ఎందుకు గమనించలేదు. ఇది ఇట్లా నీ కొడుకు మీద ఎందుకు టార్గెట్ చేస్తాను? ఇది రెండోసారి ఇట్లా చేసుడు, రెండోసారి చంపేసారు కదా, ఎవరు ఏం చేస్తాను నీకు ఏమర్థం కావట్లేదు. జరిగింది, నేను పోయి చూస్తే అబ్బాయి ఒక్క సైడ్ మీద ఇట్లా వండుకొని ఉన్నాడు. చెద్దరు కప్పున్నది. చెద్దరు కప్పున్నాక ఏంది ఇంకా లేత్తలేడని మనిషి అని పోయి రెక్కబెట్టి ఇట్లా లేపితే అస్సలే లేత్తలేడు. ఈ చెయ్యి గట్టి దర్చుకుపోయి బిర్రుగా అయింది, వత్తలేదు. బాబో నా కొడుకు బిర్రుగా అయింది ఏందని అవ్వతను లేబట్టుకొని ఇటు చూస్తారకనే ఈ కాలు నిర్రదానికి పోయింది, చేతులు ఇట్ట మూసుకొచ్చినాయి. ఓవో నా కొడుకు చచ్చిపోయిండే అని మొత్తుకొని నేను ఇతలకి ఎత్తుకొని రాలేక ఆడనే పడేడతాను. ఆడబడేడతాంటే మా బావ కోడలు వచ్చి ఇదే పులగని చావకముందే చచ్చింది అంటాను అని ఆ పొల్ల దెబ్బ తీసుకొని చేతులు కాళ్ళన్నీ నలిచి హాస్పిటల్ కడిగి తీసుకుపోయినాక ఆడిపోయినాక ఆయన చనిపోయిండమ్మా, లేడు పానంతో లేడు అని చెప్పినాక మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినాక నా కొడుకు వచ్చిండు. వచ్చినాక ఇక మమ్మల్ని భార్యను 2 దెబ్బలు కొట్టిండు. నన్ను అటు నెట్టేసిండు, అటు ఇసిరేసిన మేనానిగా మేము సప్పుడేకుండా ఏడ్చుకుంటూ అట్టనే కూర్చున్నాక ఏం చేసిండు, ఇక నా కొడుకుని ఏమన్నా చేసిర్రా ఎట్లా అని పోయి ఈ మెడకాయ ఇటు తిప్పిండు.
ఎవరి మీద నన్ను చెప్పండి సారు. ఈ తల్లిని ఇంటికాడనే ఉంచిపోతాను నేను. ఎవరు ఏం చేసేది, నేను పత్తేర పోయిందని నేను ఎట్ట చూస్తా సారు. అది అన్న ఎప్పుడు చనిపోయిందో తెలియదు. నేను పొద్దున్నాక పోయేది. నేను 5:30కి ఇంటికి వచ్చిన. ఊరి పెట్టాం. నా కొడుకు చూసిండు. ఊరి పెట్టి ఉన్నదమ్మా, మీరు ఎట్లా చూసిరు, పిడిచొచ్చిందని చెప్తారు. నా కొడుకు ఊరి పెట్టి ఉన్నదని అప్పుడు నా కొడుకు పోయి చూసినాక, ఈ మెడక ఇట్లా తిప్పి చూసినాక ఊరి పెట్టున్నది. అప్పుడు నా కొడుకును పిడిచ రాలేదు, నాకు జ్వరం రాలేదు, ఏది రాలేదు. నా కొడుకును చంపిరని అప్పుడు ఏమంటే మా బావ కొడుకు ఇట్లా పోలీసు వాళ్ళకి ఇచ్చిళ్ళు. పండబెట్టే ఉంచింది. చూడలే, పండుకొనే ఉన్నది. పండుకొనే ఉన్నాడు అని చెప్తాంది నాతోటి. అన్నాడు అత్తమ్మ పండుకున్నాడు, జ్వరం లేదు, ఏం లేదు అని చెప్పింది. జ్వరం లేదని అంటే సరే పండుకొని నిద్ర మీద ఉన్నాడు, ఎందుకు లేపాలని నేను కూడా సప్పుడెక్కువ ఊకున్నా. కత్తితోటి దాడి చేసిండు. అది ఎవరైంది మాకు దొరుకుతలేదు. మేము పిచ్చర్లం అయిపోతున్నాం సారు. మేము ఎవరు పోలీసు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు కూడా ఏం చేయలేరు. వాళ్ళు ఏం చేయలేకపోతారు సారు. మేము మాకు దొరుకుతలేరు, వాళ్ళకు దొరకకుండా ఎవరికి మేము ఎవరితోటి ఏం పగలేము, ఎవరితోటి ఏం పంచాది లేవు. మా ఇంట్లో మీద మాకు కూడా మేమేం పంచాది పెట్టుకోము. తల్లిదండ్రుల మీద నాకు ఎలాంటి డౌట్ లేదు. కన్న తల్లి మీద నేను డౌట్ పెట్టి ఎట్లా నేను చెప్పను సారు? చెప్పు, నేను ఎట్లా చెప్పను? నా పేరు ఉపేందర్, నా కొడుకు పేరు మనీష్ కుమార్. గత 2 నెలల క్రితం ఇట్లే గొంతు కోసి పడుకున్న చూసి గొంతు కోసి వెళ్ళిపోయారు. అది కేసు పెట్టాము. కేసు పెడితే రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు. రెస్పాన్స్ చేయలేదని అట్లే అడుగుతుంటే చేస్తున్నాం ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పిండు. అది అట్లా వెళ్ళిపోయింది. తర్వాత డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి వచ్చేసినాక పరిస్థితి బాగా హైదరాబాద్ వెళ్ళిపోయినాం. అంటే మామూలుగా రిలేషన్ల దగ్గరికి. మళ్ళీ తర్వాత వచ్చేసినాక మళ్ళీ అంటే మామూలుగా కామిలేని అంటే మళ్ళీ ఏరియా హాస్పిటల్కి వచ్చేసినాక చూపించుకున్నాం, వెళ్ళిపోయినాం. వచ్చేసినాక మళ్ళీ ఇది నిన్న నైటు నేను డ్యూటీలో ఉన్నాక ఇట్లా మా అన్నయ్య ఫోన్ చేసి ఇట్లా ఫిట్స్ వచ్చినట్టుందిరా, ఫిట్స్ వచ్చి చనిపోయిండు, నువ్వు ఇంటికి రా అంటే నేను వచ్చేసిన. ఎవరి మీద డౌట్ లేదు. అవును. మీ తల్లి దగ్గర లేదా? మా మమ్మీ వచ్చేసి కూలికి పోయింది, పత్తేర పోయింది. అబ్బాయి తల్లి అక్కడ ఇంటి దగ్గరనే ఉంది. ఇంటి దగ్గర ఉన్నా కానీ మరి అసలు ఆ ఊరేసేది కూడా ఎవరికి తెలియలేదు. అప్పుడు ఏం తెలియలేదు. ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పి. అంటే మీకు ఏమన్నా పొలం పంచాయతీలు కానీ ఏం లేవు. ఉరేషన్ కాదు, మామూలుగా నేను రాకముందుకే నాకు చెప్పేసింది. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాక నేను 8:30కేమో ఇంటికి వచ్చినాక నేను ఏడ్చుకుని ఇట్లా మెడక మీద చేపెడుతున్నాను. ఇట్లా గిరకపోయినట్టు అయింది, చేయి నాకు గిరకపోయినట్టు అవుతుందని ఇట్లా అంగీజీ చూద్దునుగా ఊరేసినట్టుంది. అందరికీ మా అన్నయ్యకు ఫోన్ చేసి అన్న ఇట్లా ఊరేసిల్లన్నా వీడు ఫిలిసిచ్చి చనిపోలేదు అని చెప్తే వెంబడే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి రప్పించినాను. మీరు అసలు ఏమనుకుంటారు? ఎందుకు ఇప్పుడు ఈ ఊరు మొత్తం ఎంతో మంది పిల్లలు ఉన్నారు, ఇక్కడ నీ కొడుకు మీద ఎందుకు ఇట్లా 2సారి చంపపోయినారు, 2సారి చంపేసిన కారణం ఏమనుకుంటారు? అదే తెలుస్తలేదు సార్, అదే తెలియాలని పోలీసు వాళ్ళని కోరుతున్నాను. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.